ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. పరువు పోతే మిగతా పిల్లలకి పెళ్లి జరగదని భయపడిపోతారా? పైగా సునాయనాకి ఏం జరిగినా నా మీద అస్సలు డౌట్ రాదు. ఎందుకు? ఇప్పుడు నేను వాళ్ళందరి దృష్టిలో చాలా మంచివాడిని అయిపోయాను కదరా. ఇక నా మీద ఎందుకు డౌట్ పడతారు చెప్పు? అసలు నీ ప్లాన్ ఏంట్రా? సునయనాని ఏం చేయబోతున్నావు? చెప్పేస్తే కిక్కుపోతుందిరా. వెయిట్ అండ్ సీ. ఎక్కు. ఇన్ని కష్టాల తర్వాత నీ కల నెరవేర్చుకునే రోజొచ్చింది కళ్యాణి. వెళ్ళు, వెళ్ళి పరీక్ష బాగా రాయి. ఇంట్లో ఉన్న సమస్యల గురించి అస్సలు ఆలోచించద్దమ్మా. అక్క, రేపు వారాహి అక్క బర్త్డే కదా. నువ్వు ఎగ్జామ్ బాగా రాసొస్తే అక్క బర్త్డేని బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఓకే సునైనా. అమ్మా వెళ్ళొస్తాను. రేయ్, ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణి ఎగ్జామ్ రాయకూడదు. నేనున్నా కదా మామ, నాకు వదిలేయ్, నేను చూసుకుంటా కదా. రేయ్, వెళ్ళిపోయిందిరా. పద పద. రే, ఎవర్రా మీరు? మర్యాదగా తప్పుకోండి. ఛా, తప్పుకోవాలా? తప్పుకోకపోతే ఏం చేస్తావు? నేనెవరో తెలుసా? నువ్వెవరో నాకు అనవసరం. ఒక అమ్మాయివి, మామూలు ఆడపిల్లవి, అంతేగా. రే, మీకు నాకు అసలు పరిచయమే లేదు. అనవసరంగా గొడవ పెట్టుకోకు. గొడవ పడే పరిస్థితుల్లో నేను లేను. అర్జెంటుగా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. వెళ్ళనివ్వండి. అవునా? రే, వద్దురా. అది హాల్ టికెట్. ఛా, మేము ఇంకా నేల టికెట్ అనుకున్నాంలే. రే, అది చిరిగిపోతే నేను ఎగ్జామ్ రాయలేను. అవునా? అయితే దీన్ని చింపేస్తే నీ పని అయిపోతుందన్నమాట. ఏంట్రా, హాల్ టికెట్ కావాలా? హాల్ టికెట్.
కొడతావా నువ్వు నా కుంఫొచ్చు నీ కుంఫొచ్చా ఎరా? హాల్ టికెట్ కావాలా హాల్ టికెట్ కావాలా అమ్మాయి ఏడిపిస్తారా నువ్వా అవును నేనే. అప్పుడు కొట్టినట్టు చీకట్లో ముసిగేసుకుని కొట్టడం ఇప్పుడు కుదరదక్క. రే కుమార్ నా మాట విను. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఆ, అప్పుడు నేనొక్కనే ఉన్నానమ్మా. ఇప్పుడు చూడు నా చుట్టూ ముగ్గురున్నారు. రే వీళ్ళ ముగ్గురిని కొట్టి నాకు నిన్ను కొట్టడం పెద్ద పనేవి కాదు. మర్యాదగా హాల్ టికెట్ ఇచ్చేయ్. ఏయ్ లాక్కో చిరిగిపోద్ది. హాల్ టికెట్ చిరిగిపోద్దక్క. రే మర్యాదగా వదులు. అక్క హాల్ టికెట్ చిరిగిందనుకో నీ లైఫే క్లోజ్ అయిపోద్ది. నువ్వు ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళలేవు. ఇదిగో అక్క ముందే చెప్తున్నాను, తర్వాత నన్నేమనొద్దు. నేను హాల్ టికెట్ లాగేస్తున్నాను, ఇది చిరిగిపోద్ది. వన్ మినిట్ అక్క. మా నాన్నగారే మాట్లాడే లోపు లాగేకే నేను పేపర్ చాలా గట్టిగా పట్టుకున్నాను. పర్రోని చిరిగిపోద్ది. ఓకేనా నాన్న? కాసేపు ఆగు, అక్క పని అయిపోద్ది. హాల్ టికెట్ చంపుకు, మన పని అయిపోతుందిరా.